కానీ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎందుకు నేను అంబేద్కర్ భవన్లో ఉంటాను, ఎందుకు చిన్నపాటి హోటల్స్లో ఉంటానంటే చాలామంది డొనేషన్స్ ఇస్తారు. ఆ డబ్బులు నేను గౌరవించాలి, ఎలా ఉంచాలి, వెళ్ళి 7 స్టార్ హోటల్ పెడతాను, 5 స్టార్ హోటల్ పెడతాను, అందరూ ఇంతమంది కలిసి ఉండాలి. నా ఒక్కడు ఉండే ఖర్చు 40 మంది సమానంగా ఉంటుంది అక్కడికి వెళ్తే. అందుకని నేను అంటాను, ఈ హోటల్లో ఉన్నా కానీ ఆ ఓనర్ తోటి మీరు బార్గెన్ చేయండి, డిస్కౌంట్ ఏమని చెప్పండి. ఎందుకంటే నా ప్రతి మన పార్టీ డబ్బు ఇది, అందరు ఇస్తేనే వచ్చింది. నేను కొంత పెట్టాను, మిగతా వాళ్ళు కూడా ఎంతో కొంత పెట్టారు. అందుకని జాగ్రత్త, డబ్బుని చాలా జాగ్రత్త ఖర్చు పెడదాం. ఇదే నేను అంబేద్కర్ భవన్ పెట్టమని చెప్పలేదు ఎవరికి. నేను అడిగింది ఏంటంటే ఒక కళ్యాణ మండపంలో ఎక్కువ మంది పట్టేలా చూడండి, ఫ్యాన్లు ఏసీలు లేకుండా ఉంటే చాలా కొంచెం ఎక్కువ మంది ఉంటాం కదా, మా సెక్యూరిటీతో నేను పడుకుంటానంటే ఆ అదృష్టవశాత్తు నాకు అదృష్టం కొద్దీ వాళ్ళు ఒప్పుకున్నారు. అంబేద్కర్ భవన్ పెద్దలు నాకు ఆశ్రయం ఇచ్చారు. సంతోషంగా ఉంటే ఏసీ పెట్టారు. నేను చెప్పిన ఏసీలో పెట్టుకోవడానికి అంబేద్కర్ భవన్ కిందకు నాకు తీసాను, ఏసీ పంపించేశాను. అందరికీ చాలా మంది అన్నారు, మన నాయకులు కూడా, నేను త్యాగం చేసేస్తాను నీకోసం చచ్చిపోతానన్నా అది ఇది అంటే, ఆ రోజున చూశాను పడుకోవడానికి కష్టాలు పడ్డారు. ఫ్యాన్లు లేవు, ఫ్యాన్లు ఉన్నాయి, బాత్రూమ్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఉన్నాయి బాత్రూమ్స్, అలాంటి బాత్రూమ్స్ అలవాటు లేవంట. అసలు అలవాటు చేసుకోండి, ఇలాగే ఉన్నాయి బాత్రూమ్, ఇలాగే ఉంటాయి, ఇట్లాగే ఉంటుంది. తెలుసుకోండి, సగటు మనిషి కష్టం ఇలా ఉంటుంది, ఇంత కష్టంగా ఉంటుంది. మేము కూర్చోబెట్టి చొక్కాలు చించేసుకుంటే నాకు రక్తం దారిపోద్దు. ఒక్కళ్ళు కొంతసేపు ఉందామండి, ఎండలో కొంతసేపు ఉందామండి, లేదంటే పోలీసు వాళ్ళు ఏదైనా నెడతారంటే సరే నెట్టించుకుందాం రండి కొంతసేపు. ఇవన్నీ ఉంటాయి. నేనైనా పెద్ద పెద్ద త్యాగాలు చేయకల్లా, మనం కూర్చోబెట్టి మనం ఏమైనా ప్రజా పోరాటాలు చేయట్లేదు తుపాకులతో పట్టుకొని, చాలా చిన్న పోరాటాలు. అందరం కలిసి నడిచి వెళ్దాం. పిక్కలు లాగేస్తున్నాయి, దాహం వచ్చేస్తుంది. నాకు అనిపించింది పెద్ద త్యాగాలు అవసరం లేదు, డీప్ కమిట్మెంట్ పెడదాం, చిన్నపాటి కష్టం పడదాం, పెద్దపాటి రిజల్ట్స్ సాధిద్దాం. చిన్న కష్టం పెద్ద రిజల్ట్స్, చిన్నపాటి త్యాగం, ఎక్కువ అవసరం లేదు. ఇంత కష్టపడి 2019 అయినాక మనకి ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఆ రోజున ఓటు వేయడానికి ఎంతమందికి బద్ధకం ఉంటుందో తెలుసా మీకు? ఇప్పుడు వెళ్ళాలా, దిగుతాడు, ఎవడెళ్తాడు, క్యూలో నుంచోవాలి, అది దొరకదంట, స్లిప్ దొరకదంట, ఏం చేయాలి అంటే బద్ధకం. ఇది మీ బద్ధకం కాస్ట్ నాయకులు మన కొండలు దోచేస్తున్నారు. మీ బద్ధకం కాస్ట్ మీ ఉద్యోగాలు పోతున్నాయి. మీ బద్ధకం ఖరీదు మీ జీవితాలు తలకిందులు అవుతున్నాయి. మీ లేజినెస్, మీ సుఖం ఎన్నుకున్నారు, మీ సుఖం. నేను అంటాను ప్రతి ఒక్క జన సైనికుడికి నేను చెప్పేది ఒకటి, మీరు సీఎం అంటే సరిపోదు, పని చేయండి. అలా కాదు, మీరు ఏదన్నా కానీ, మీరు పవర్ స్టార్ అని పెట్టండి, జనసేన ఏదైనా చెప్పండి, దానివల్ల మార్పులు రావు, దానివల్ల ప్రభుత్వాలు రావు, దానివల్ల సీఎం ఎవడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనుకున్నా, అయ్యారాయన అనుకుంటాము. అలాగే ముఖ్యమంత్రి గారు నేను ఇంకోసారి సీఎం అవుతానంటే మేము అవనిస్తామా మిమ్మల్ని? చాలు. అలాగే మీరు సీఎం అవుతా, నేను అవ్వను. ఎట్లా అవుతామంటే ఓటింగ్కి వెళ్ళాలి. ఎలా ఓటింగ్ చేయాలి? వాళ్ళందరూ ఏమంటారు, అతను పిల్లల పార్టీ అంటారు. పిల్లల పార్టీ అంట మనం అందరం, కరెక్టే. అరే పిల్లల పార్టీ యువతరం పార్టీ, ఇది వృద్ధులు ఎక్కడో డబ్బులన్నీ దొబ్బేసి వృద్ధుల పార్టీ కాదు, ఇది సమాజానికి నిలబడే యువతరం పార్టీ. ఆ యువతరానికి నిర్దేశించే విలువలతో ఉన్న పెద్దల పార్టీ ఇది. పెద్దలు ఉన్నారు మన దగ్గర, చాలా పెద్దలు ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ ఎక్కడున్నారు? కూర్చోబెట్టి మనకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ లాంటి ప్రొఫెసర్లు ఉన్నారు, ఉత్తరాంధ్ర నుంచి, ఆయనకి ఒక ఆచార్యుడు. అలా ప్రతి ప్రాంతంలో ఉన్నారు మనకి సమాజం క్షేమం కోరేవాళ్ళు, వాళ్ళు దిశ నిర్దేశం చేస్తున్నారు. నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి సీఎం నడుస్తూ అవ్వం. ప్రతి జన సైనికుడికి మీరు చెప్పాల్సింది, ప్రతి ఒక్కరికి మీరు టార్గెట్ ఒకటే పెట్టుకుని, ప్రతి ఒక్కరు ఒక 10 మందిని ప్రభావితం చేయాలి మాటలతోటి. 10 మంది, అంత ఎక్కువ మంది వద్దు. ఎందుకు చెప్తాను, 10 మంది కూడా వద్దు, 3. ఎందుకంటే మనం 1 కోటి మంది, మనం ఇంటూ 3 crores ప్రభుత్వం మంది అంతే. ఒక్కళ్ళు 3 ప్రభావితం చేయగలిగితే ప్రభుత్వం జనసేనది 2019. ఏం శ్రమ పడకల్లా. ఎక్కడో ఇందాక దారిలో ఎవరు జాయినింగ్స్ ఉంటే, మీ కంపల్ గారు జాయినింగ్ తీసుకుని వస్తుంటే పెద్ద మ్యాడ్ ఏదో ఉంది, స్కై స్క్రేపర్. అన్నాను, వీళ్ళు వచ్చి ఓట్లేస్తారా వీళ్ళన్నా? అలా కాదు,
నా పక్కన చెప్తారు వేయకపోవచ్చు సార్, ఇలా 15% వేస్తే వేయచ్చు, మిగతా వాళ్ళంతా వచ్చేది ఇట్లా మన కోసం వచ్చిన వాళ్ళు వేస్తారు. నా కోరిక, మీరు టార్గెట్ ఏముండాలంటే వీళ్ళని ఎలా రప్పించాలి, వాళ్ళకి భయపెట్టాలి. వాళ్ళని స్కై స్క్రాపర్స్లో ఉండే వాళ్ళని భయపెట్టాలి. మీరు లేకపోతే రేపు పొద్దున వాళ్ళు వచ్చి మీ అపార్ట్మెంట్ లాగేసుకుంటారు, లేదంటే నీళ్లు కట్ చేస్తారు, ఇలాంటివి ఉంటాయి. సుఖం ఉండదు వాళ్ళకి. మీ మేడలో మీ గేటెడ్ కమ్యూనిటీస్ బాగుంటే సరిపోతా? బయటంతా మట్టి కొట్టుకుంటా ఉంటే మీకు ఓకేనా? మీరు ఇళ్లలోకి వెళ్ళి తలుపులు గొళ్ళు వేసుకుంటే మనకి కాలుష్యం పోద్దా? వ్యర్థాలు ఆగిపోతాయా? మీ నీళ్లు కలుషితం అయిపోతాయి. అప్పుడు మీరు ఇళ్లలో కూర్చొని తలుపులు వేసుకుంటే మీ ఇళ్లలోకి కాలుష్యం వస్తాయి, వ్యర్థ పదార్థాలతో కూడిన నీళ్లు. అంటే గేటెడ్ కమ్యూనిటీస్లో మనం సెక్యూర్డ్ అనుకోవద్దు దయచేసి. ఎన్లైటెడ్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ హైయర్ మిడిల్ క్లాస్ పీపుల్, మీరందరిది భాగస్వామ్యం, మనది ఇది. ఈ సమాజం మనందరిది. నేను మీ అందరి కోసం ఉన్నాను. మీ అందరి పరిస్థితి కోసం, మీ అందరి డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆడపడుచులకి మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.